ఇదిగో నాయన ఆ గుళ్ళోకి వెళ్దాం. నాయన రండి. జగజ్జనని అమ్మా ఆకలి, నేను చచ్చిపోతానే. అంత మాట అనుకున్నాను, అంత మాట అనుకు. నరసింహ అటెవరన్నా వెళ్తూ ఉంటారు. తమ్ముడికి ఇంతేదేనా పెళ్ళి నాయన. అమ్మా వద్దమ్మా, అడగలేనమ్మా, చేస్తే చేస్తామమ్మా. నాయన నరసింహ అలా అనుకు తండ్రి, అలా అనుకు. మీరంతా చిరంజీవులు నాయన, చిరంజీవులు. మీ అమ్మ మాట వెళ్ళిరా నాయన. అన్నయ్య వస్తాడు. అయ్యో అయ్యో, మా తమ్ముడు ఆకలి కల్లాడిపోతున్నాడు. తినడానికి అవేనా? తినడానికే ఉంటే ఇలా ఎందుకు వస్తాం? ఆ రాయదుర్గంలోనే పడి ఉండేవాళ్ళం. ఇది రాయదుర్గమా? ఆ దుర్గమే, తాగడానికి నీళ్లు లేకుండా నిప్పులైపోయిన రాయదుర్గం. ఇంకా ఎందుకయ్యా మాటలు? రాయదుర్గం పోయింది, రాయలు పోయాడు. ఏమైపోయారు? ఏమయ్యారా? చచ్చారు. చాలా ప్రాణం పోయి తప్పుకుంది. అదేమిటి తమ్ముడు అలా చతికలు పడిపోయావు? ఇంకా చాలా దూరం పోవాలి. నేనెక్కడికి రాదలుచుకోలేదు. ఈ అనుభవాలు చాలు, ఈ జీవయాత్ర చాలు. ఈ అడవిలోనే చస్తే తీరిపోతుంది. లాభం లేదు తమ్ముడు, నేను మంత్రం వేశాను, నీకు చావు రాదు. అదిగో 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 శాంతనమ్మా, రా రా, నన్ను కష్టాల నుంచి విముక్తుడి చెయ్యి. పోయిందిరా తమ్ముడు, పెద్ద పులి పోయిందిరా తమ్ముడు. పోయిందా? పోయిందా? పోయిందిరా తమ్ముడు, ఆ పెద్ద పులి పోయిందిరా తమ్ముడు. నిన్నేం చేసినా పాపం నన్ను నువ్వే గలవు. నాన్నగారి దగ్గరికి పోతామే. పోదాం నాయన, పోదాం. నాయనా 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 నరసింహ, నాయన నరసింహ, ఏ నాయన ఏ? అమ్మా, నాన్నగారు చనిపోయారమ్మా. తమ్ముడు, నాన్నగారు చనిపోయారా? ఆ మాట అనకు తండ్రి, ఆ మాట అనకు. అవునమ్మా, రాయదుర్గం నుంచి వచ్చిన వాళ్ళు కూడా చెప్పారు.
ఆశీర్వదించు తల్లి. ఒక్కసారి నీ నోరు విప్పి నన్ను సౌభాగ్యవతిగా ఆశీర్వదించమ్మా. నా మాంగళ్య సుప్రసన్నమని ఒక్క మాట అంటే చాలు, నా మనసు శాంతిస్తుంది. మాట్లాడవేం తల్లి? మాంగళ్యానికే విపత్తు వస్తే మగోకు బ్రతికెందుకు? జగజ్జనని లోకేకి మాత నీ గర్భవాసాన్ని నువ్వు విస్తృతం చేస్తావా? నీ బిడ్డ గొంతు నువ్వే కోస్తావా? మాట్లాడవేమో, మారుపులకివేం తల్లి? ఇదేనా నీ దయ? ఇదేనా నీ వాత్సల్యం? అయితే ఇంకెందుకు? ఆయన్ని మింగేసినట్టే నన్ను, నా బిడ్డల్ని కూడా మింగి చిన్నప్పటి నుంచి అన్నమెరుగక నిన్నే నమ్మి ఆరాధించినందుకు ఈ ఉపకారమైనా చెయ్యి. మానధనులైన మహారాజ పుత్రుల్ని అవమానాల పాలు చేసి ఆకలికి గురి చేసి మట్టిలో తరలించావు. చూడు, ఇదేనా నీ వాత్సల్యం? నన్ను బంధువుల్లో పలసన చేసి ప్రజల్లో చులకన చేసి వచ్చిన తల ఎత్తకుండా అవమాన పరంపరలకు ఆహుతి చేసి ఈ గతికి తెచ్చావు. ఇదేనా నీ వాత్సల్యం? తుదకాడదానికి జీవనాడైన మాంగళ్యాన్ని కూడా భంగం చేశావు. ఇదేనా నీ జగజ్జననిత్వం? తెలిసింది, ఇప్పుడు తెలిసింది. ఇంతకాలం తెలుసుకోలేక మోసపోయాను. కఠిన కర్కశ కరాళత్వమే నీ తత్వం, లోక భీకరమైన కాళికా స్వరూపమే నీ రూపం. ఈ అపాయములన్నీ దాటిపోవటానికి నీ తత్వమే నాకు తరుణోపాయం, నీరు నాకు మార్గదర్శకమైన దీపం. ఇంకా నా హృదయం నవనీత కోమలం కాదు, వజ్ర కర్కశ సదృశం. ఇంకా ఈ ఉమాసుందరి మాతృదేవత కాదు, ప్రణయ భయంకర కాళికామూర్తి. ఉమా, సావు వస్తే అంతా ఒక్కసారే చందాం. పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు. విధి విధానం ఎవరు తప్పించగలరు? అవును ప్రభు, నిజం నిజం. మూఢురాలనే మీ దివ్య సందేశం తెలుసుకోలేకపోయాను. ఇంకా ఆలోచించను. ఇదిగో వస్తున్నాను, వస్తున్నాను ప్రభు. సావు వస్తే అంతా ఒక్కసారే చద్దాం. పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు. విధి విధానం ఎవరు తప్పించగలరు? ఉమా, ఉమా! నీవు సావడం నీ బిడ్డలకు ఉపకారం అవుతుందా? నీవు పోతే ఈ పాపిష్టి లోకంలో నీ బిడ్డల బ్రతికి బాగుపడతారా? అంత మాత్రం చేత నీ మాతృధర్మం నెరవేరుతుందనుకున్నావా? జీవితంలో నీ బిడ్డలను అంటి పెట్టుకున్నట్టే సావులో కూడా నీ వెంట తీసుకుపో. పో, నీ వెంట తీసుకుపో. అవును, నిజం నిజం. నా బిడ్డలు, నా బిడ్డలు, నా బిడ్డలతోనే పోతాను. పదండి నాయన, పదండి. ఎక్కడికమ్మా? మీ నాన్నగారి దగ్గరికి. నాన్నగారు చచ్చిపోయారుగా. మన కోసం ఎదురు చూస్తున్నారు, మనల్ని రమ్మని పిలుస్తున్నారు. పదండి నాయన. తమ్ముడు చూడా, నువ్వు పోతావా? పోవా? నేను పోను. ఆహా, ఓ నో. నా బిడ్డలు, నా బిడ్డలు. నాయనా, సమాప్తమైంది. ఉమా, నీతో కథ ముగుస్తుంది, ముగుస్తుంది, ముగుస్తుంది. ఏంటి అఘాయిత్యం? ఇందులో పడి పవిత్రమైన నీళ్ళు పాచేద్దాం అనుకున్నావా? ఇది పవిత్రమైన నీ కాదు, నా కడుపడి బిడ్డల్ని నీళ్ళు పోయి నన్ను నా బిడ్డతో పోయి. తావు కూడా ఆటంకమేనా? చేతులారా నా బిడ్డల్ని నూతిలో పారేసుకున్న మహాపాతకురాలు. నీ కాళ్ళు పట్టుకుంటాను, నీవే సాక్షాత్తు పార్వతీదేవి అనుకుంటాను. నన్ను నా బిడ్డలతో చావని. పిచ్చిదాన,
పార్వతీదేవి కాపాడుతుంది గాని పోనాడుతుందా? ఆ పిల్లలెవరు? నా చిట్టి తండ్రి, నా చిట్టి తండ్రి, అమ్మా కల కాదా? వెరీదానా, ఇది కల కాదు, కల్లా కాదు. నీవు చిన్నప్పుడు బొమ్మల నోము నోచుకుని దురభిమానముతో 7 బొమ్మలను దాచుకుని ఓలలాడించడం మానివేశావు. ఆ 7 బొమ్మలే నీ 7గురు బిడ్డలు. ఇప్పుడు ఈ నూతిలో పారవేసిన కారణంగా నీ నోము పరిసమాప్తమయ్యింది. ఇక నీకు శుభము కలుగుతుంది. సుమంగళీ భవ. క్షమించండి ప్రభు, క్షమించండి ప్రభు. ప్రభు మీ ఉమ్మని ప్రభు, 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 మీ ఉమ్మని ప్రభు, ప్రభు, మీ బిడ్డలైనా చూడండి, మీ బిడ్డలైనా చూడండి ప్రభు, ప్రభు. నాన్నగారు, నాన్నగారు, ప్రభు, ఉమా, అబ్బా, ఉమా, ఉమా, అమ్మా, ఉమా, ఉమా, నా బంగారు తల్లి, బాగున్నావా అమ్మా? బావగారు కులాసగా ఉన్నారా? నా చుట్టూ పాపలు గారు, నా బంగారు తల్లి, నా బంగారు. అమ్మా, మీరంతా క్షేమంగా ఉన్నారు. నాకు అదే 10,000 తల్లి. ఏమో అమ్మా, అంతా మాయగా ఉంది. బావగారు మీరెలా వచ్చారు? ఏమో బావగారు, సమయానికి ఎవరో పెద్దవాడు దేవుళ్ళ వచ్చారు. దేవా ఉమా మహేశ మము దీనులగా వగవచ్చినావా, వచ్చినావా. భక్తావన దీక్ష ఎంతటి దయామతివయ్య మహానుభావ. నీ పావన పాద పద్మములు భక్తి భజించిన వారికెన్నడు లేవట చావు పుట్టుకలు, లేదట పాప భయార్తి ఈశ్వరా, లేదట పాప భయార్తి ఈశ్వరా.